ఏంటంటే కసి కసి చూపులు చూస్తూ అమ్మాయిల్ని ఎలా పడగొట్టాలి, అమ్మాయి చేతులు పిసకనందుకి. హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ అయిన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గురించి అయితే నా ఫుల్ అనాలిసిస్ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తానండి. అసలు ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ పాయింట్, కప్పు కొట్టనందుకు అయితే కాదు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? అమ్మాయి చేతులు పిసకనందుకు. ఏడుపు రాకపోయినా మనోడు వెళ్ళి టిష్యూ పేపర్ ఎట్టి ఎలాగెలాగ అద్దేనందుకు. ఇద్దరు డ్రామాలు చేస్తున్నట్టు అక్కడ, అందుకు వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే కసి కసి చూపులు చూస్తూ అమ్మాయిల్ని ఎలా పడగొట్టాలి, కరువులో ఉన్నాను, ఏ అమ్మాయి పడతాదా, అందుకే వచ్చినట్టున్నాడు మనోడు. ఏదైనా సెలబ్రిటీస్ని పటాయించి పెళ్లి చేసుకొని ఇంట్లో పెడదామని చెప్పేసి వచ్చాడేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నాకే కాదు, అందరికీ కూడా అది అనిపిస్తుంది. గేమ్ ఆడుతున్నాడు చెప్పండి. ఇతనికి ఒక టాస్క్ అయితే అప్పచెప్పారు, బాత్రూంలో మానిటరింగ్ చేసుకోమని చెప్పేసి. ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా సరే, ఒక గంట అయినా సరే అసలు బాత్రూంలో ఎప్పుడన్నా ఉన్నాడండి కుర్రాడు? నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. దమ్ము శ్రీజ గారు అన్నా సరే వాషింగ్ సంబంధించింది ఎప్పుడన్నా ఏదైనా వస్తే అక్కడ కూర్చుంటున్నారు, ఎలా ఉతుకుతున్నారో చూస్తున్నారు. ఇక్కడ మరకుందా అక్కడ మరకుందని చెప్తున్నారు. ఇక ప్రియ గారు కూడా ఏ వండుతున్నారు, ఏంటి, ఎంత క్వాంటిటీ వస్తుంది అన్నీ చూసుకుంటున్నారు. ప్రియ గారు కూడా అసలు ఎందుకు వచ్చావో, అసలు ఎందుకు ఆర్మీ జాబ్ రిజైన్ చేసావో మాట్లాడితే సైల్యూట్ సార్ ప్రజెంట్ సార్ ఎందుకు అంటావో నీకన్నా క్లారిటీ ఉందయ్యా. మామూలు గుండెల మీద చేసుకొని చెప్పు. మీ ఫ్యాన్స్కి అడుగుతున్నా, మామూలు గుండెల మీద చేసుకొని చెప్పండి రా. ఏం చేశాడు అతను చెప్పండి. మామూలు ఒక్క హాఫ్ అన్ అవర్ అంటే బాత్రూంలో ఉండి రీతి మేడం గారు ఎలా పనిచేస్తున్నారు, ఫ్లోరషన్ గారు ఎలా పనిచేస్తున్నారని ఎప్పుడన్నా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చూసావా? వస్తావు, పళ్ళు తోముకుంటావు, డైరీ వేసుకుంటావు, ఇంకంతే. రీతు చౌదరి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం. ఎంత బేగా ఈ వీడియో ఎమోషనల్ అవుతుందా, ఎంత బేగా లటక్కమని పట్టించుకుందామా, లేదనుకుంటే కన్నీరు తుడిచేద్దామా, టిష్యూలు అందించేద్దామా? ఎప్పుడు ఇదే పులిహార కంటెంటే, ఇంకా వేరే కంటెంటే లేదా నీకు చేద్దామని చెప్పేసి. దమ్ము శ్రీజ గారు ప్రేతాత్మ అయినా సరే కనీసం ట్రై చేస్తుంది. ఆవిడ నెగిటివ్ అవ్వనందుకు కనీసం ట్రై చేస్తుంది. నువ్వు ఇలాంటి పులిహార కలుపుతూ నెగిటివ్ అయిపోతున్నావు. పైగా ఏంటంటే మొన్న ఎలిమినేషన్ రౌండ్లో మీరు చూసారు కదా, పవన్ మన రాము రాథోడ్ గారిని, నువ్వు నన్ను నామినేట్ చేస్తే నువ్వు ట్రోల్ అయిపోతావు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అది! ట్రోల్ అయిపోవాల్సిందే అతను కాదు, అతను బ్రహ్మాండంగా ఇంకో విధంగా ట్రోల్ అవుతున్నాడు. అది వేరే విషయం, ఆ మ్యాటర్ కూడా తీసుకొస్తా నెక్స్ట్ వీడియోలో. అతను ఇంకొక విధంగా ట్రోల్ అవుతున్నాడు రాము రాథోడ్. నువ్వు ఏ విధంగా ట్రోల్ అవుతున్నావుంటే చేతులు పట్టుకొని, వావ్ అమ్మాయి చేతులు ఇలా ఉంటాయా, ఎంత స్మూత్గా ఉంటాయి అమ్మాయి చేతులు, నేను ఎప్పుడు అనుకోలేదే ఎంత స్మూత్గా ఉంటాయి అని చెప్పేసి నువ్వు ట్రోల్ అవుతున్నావు. కౌగులించుకుంటున్నావు, 100 సార్లు కౌగులించుకుంటున్నావు. టైం వచ్చినప్పుడు అలా కసి కసి చూపులు చూస్తున్నావు. ఎవరిని పటాయించినందుకు అక్కడ కెమెరాలు లేకపోతే నువ్వు ఆ పని కూడా చేసేలా ఉన్నావు రా స్వామి. అక్కడ ఉండేది ఎవరు? రాధికక్క, మహానటి, సావిత్రి, డిమాండ్ పవన్ని ఎలాగన్నా గెలిపించేద్దాం అని వాళ్ళ ప్రియును గెలిపించుకోవడానికి విపరీతంగా ట్రోల్ అవుతున్న వ్యక్తితో నువ్వు సరసాలు, సరదాలు, కన్నీళ్ళు, ఏడుపులు. ఎప్పుడన్నా సరే మన సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చి మనకి సుమనంతో కానీ, ఫ్లోరాషెనీతో గారితో కానీ, లేదనుకుంటే మన సంజనక్కతో కానీ, లేదనుకుంటే మనకి ఇమానువేల్తో కానీ ఎప్పుడన్నా సరే మనసిప్పి మాట్లాడారా? మీ ఫ్యాన్స్కి నేను క్వశ్చన్ చేస్తాను భయ్యా. ఎప్పుడన్నా సరే మనసిప్పి, భయ్యా ఏంటి భయ్య ఎలాగ ఆడుతున్నారు భయ్య, ఎలా నడుస్తుంది కథ ఏంటి అని చెప్పేసి కనీసం మన ఇది ఈవిడితో ఈసారితో అన్నా పోలేవు కాదు, ఎవరు మన మాస్క్ మ్యాన్ హరీష్ గారితో అన్నా పోలేవు కదా. ఇతను అందరి దగ్గరికి వెళ్తాడు, నెగిటివ్ అవుతుంటాడు. ఓకే, అందరి మనసులో ఏముందో అట్లీస్ట్ తెలుసుకుంటాడు కదా. ఇతను ఉండాలి ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో. కనీసం మర్యాద మనీష్ గారు, మర్యాద లేని మర్యాద మనీష్ గారు కూడా అందరితోనే వెళ్ళి మాట్లాడతాడు. ఎవరితోనే వెళ్ళి మాట్లాడవు, ఓన్లీ రీతు చౌదరి. నీవు ఆడింది నీ అమ్మ జీవితం రే, నీ అబ్బా ఏంట్రా నువ్వు వాడుతున్నావు? నిజంగా నాకు అర్థం కావట్లేదు స్వామి. ఎందుకు రిజైన్ చేసావు? మళ్ళీ వెళ్ళిపోతానంటావు, మాట్లాడితే సెల్యూట్ సార్ నాగార్జున గారు వచ్చారుగా ఫస్ట్ వీక్ వచ్చారు సార్, సండే సార్ వస్తే నాగార్జున గారు సార్ ప్రజెంట్ సార్. ఏంటా బిల్డప్? నువ్వు ఏ టాస్క్లో ఉన్నా ఆడి పోనీ టాస్క్లు నీకు ఉండవులే. నువ్వేంటి ఎలాగ ఓనర్ అయిపోయావు, కామనర్స్గా వెళ్ళి ఓనర్స్ ఎలాగే అయిపోయిన తర్వాత అన్నా సరే మనం ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి, అందరితోనే ఎలా కలవాలి అది ఆలోచించాలి, అది చెప్పాలి. ఆర్మీ గురించి మాకు చెప్పాలి, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో మాకు చెప్పాలి, ఎలా జాబ్ వచ్చింది ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి 10 మంది దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయాలి. అది లేదు. రీతు చౌదరి తెల్లచీర కట్టింది, తెల్లచీరలో చాలా బాగుంది. రీతు చౌదరి దొడ్డికి వెళ్ళింది, దొడ్డి చాలా బాగుంది. పిత్తింది,
దగ్గింది ఇదే. మామూలుగా మీ ఫ్యాన్స్ అడుగుతున్నాడు, బొర్రా బుద్ధి ఏమన్నా ఉందరా ఇలాంటి వాడికి ఎందుకురా బాబు తీసుకున్నారని చెప్పి. నిజంగా బిగ్ బాస్ టీం అనుకుంటున్నారేమో నన్ను అడిగితే. ఆర్మీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నందుకు బిగ్ బాస్ టీం ఎక్కి కేడవాలి. ఇలాంటి కచ్చినా నా కొడుకులు తీసుకున్నారా చెప్పి. నేను కచ్చినా కొడుకే అంట. ఎవరన్నా సరే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తెలివైన కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారా అనుకుంటే సంజనా గల్రాని గారు, ఇమాన్యుయల్ గారు తప్ప ఇంకెవడ కనిపించట్లే. భరణి గారు, వీళ్ళు ముగ్గురు నాకు ఎక్కడికి వెళ్ళినా సరే. సుమన్ శెట్టి గారు నిజంగా గ్రేట్, అతను నిజంగా అమాయకత్వం గ్రేట్. ఫ్రెండ్స్ ఇదనమాట ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గురించి వీడియో అయితే చేయాలనిపించింది. మనస్ఫూర్తిగా మాట్లాడాను. ఇక్కడ ఏముందో అదే నేను బయట పెట్టాను. 10 మంది షేర్ చేయండి, మెయిన్గా ఫ్యాన్స్కి షేర్ చేయండి. అతను ఏం చేసాడో కింద కామెంట్ చేయండి. ఏమో నాకేం తెలియదేమో, నేను చూడడం తప్పేమో. మళ్ళీ 2 గంటల వరకు 2:30 వరకు చూస్తున్నాను ఇతను ఏం కంటెంట్ పీకుతాడని చెప్పి. ఏమిలే ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. మీరు కంప్లీట్గా చూస్తున్నాను అయితే అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.